ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నారా? లేరండి, ఇద్దరు లేరు. ఓకే. ఏ ఇయర్లో? కోవిడ్ టైంలో నాన్నగారు, అంటే కోవిడ్తో కాదు, జస్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. 3 years అమ్మ నాతో పాటే ఉన్నారు. ఇక్కడే హైదరాబాద్లోనే 2 years బ్యాక్ చనిపోయారు. మాకు చాలా ఎఫెక్షన్, అంటే చాలా ఎలా అంటే అండి, నేను చెప్తున్నా, అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. పేరెంట్స్ ఎంత ఇసుకిచ్చినా భరించాలండి, ఎంత ఇసుకిచ్చినా. మనం కూడా చిన్నప్పుడు ఇసుకిస్తాం. అవునండి. అది వాళ్ళని ఒక చిన్నగా మనం ఏదో పనిలో బిజీగా ఉండి ఏమన్నా అన్నా కూడా అది జీవితాంతం మనం వెంటాడుతుంది. అంటే చిన్నగా ఏదన్నా ర్యాష్గా మాట్లాడినా కూడా నేను యూత్కి, అంటే మన ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, మన పిల్లల్లా చూసుకోవాలి. లౌడ్గా మాట్లాడినా మనకు బాధ అనిపిస్తుంది. అందుకని ఏదైనా తప్పు చేశారు అమ్మ నాన్న విషయం బాధపడుతున్నారు? లేదు, నేను ఎందుకు బాధపడుతున్నానంటే, యాక్చువల్గా కొన్ని డెసిషన్స్, అంటే ఇప్పుడు ఫాదర్ విషయంలో కానీ నేను చాలా బాగా చూసుకున్నానండి, అమ్మని కానీ నాన్నని కానీ. బాధపడడం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు కొంచెం ఇసుకిస్తారండి. మన బిజీలో మనం ఉండి చూసుకోలేము కొన్నిసార్లు. అలాంటి చూసుకోకపోవడం, అంటే నా మ్యాక్సిమం నాతో అయినంత చూసుకున్నాను. కానీ ఒకసారి పేరెంట్స్ని కోల్పోయాక ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు అమ్మని తలుచుకున్న ఆ పెయిన్ ఉంటుందండి. అంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటాను, పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే మనకి బలం. డెఫినెట్లీ శ్రీరామ రక్ష. అంతే. అత్యంత ధనవంతుడు ఎవడో తెలుసా ప్రపంచంలో? పేరెంట్స్, తల్లిదండ్రి ఉన్నాడు. అవునండి. ఇప్పటికి చాలా మంది అనాథాశ్రమాల్లో వదిలేస్తుంటారు. చాలా వీడియోస్ మా సుమన్ టీవీ చేసింది. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసి. అదే అండి,